హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను ఈ వీడియోలో మీకు ఈ సంక్రాంతికి మేము వేసిన ట్రిప్ గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ మేము 12th ఆఫ్టర్నూన్ వైజాగ్లో స్టార్ట్ అయ్యాం. వైజాగ్ నుండి రాజమండ్రికి బయలుదేరామన్నమాట. నైట్కి రాజమండ్రిలో స్టే చేద్దామని అనుకున్నాము. రాజమండ్రిలో మా మదర్ వాళ్ళు ఉంటారని చెప్పాను కదా. నైట్ అక్కడ స్టే చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి మా అత్తయ్య వాళ్ళ ఊరికి స్టార్ట్ అయ్యాం. మా అత్తయ్య వాళ్ళది గుంటూరు జిల్లాలో ఉండే ఒక చిన్న పల్లెటూరు అనమాట. ఇది మా అత్తయ్య వాళ్ళ ఇల్లు. మేము మార్నింగ్ 11 ఆ టైంకి ఇంటికి వచ్చేసాము. ఆ తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాము. అలాగే ఆ రోజు సండే కనుక కొన్ని పిండి వంటలు కూడా ఇంటి దగ్గర చేసేసాం. మా అత్తయ్య వాళ్ళ ఇంటి చుట్టుపక్కల కూడా ఈ విధంగా పొలాలు ఉంటాయి. సన్ రైజ్ సన్సెట్ చాలా బాగుంటుంది. సండే అంతా అయిపోయింది. నెక్స్ట్ డే మండే మార్నింగ్ అంటే భోగి రోజున ఉదయాన్నే లేచి భోగి మంట వేసాం. 4 గంటలకి లేచి భోగి మంట వేసాము. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఊర్లో కర్రలతో కానీ దొంగలతో కానీ భోగి మంట వేయరండి. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా బర్రెల్ని మేపుతారు కాబట్టి గడ్డి ఉంటుంది. గడ్డి కుప్పల్ని తీసుకొచ్చి భోగి మంట కింద వేస్తారు. ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటి వాళ్ళు కూడా ఈ భోగి మంటని వేసుకుంటారు. భోగి మంట అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి కొంచెం కాఫీ తాగేసాము. ఈలోపు తెల్లవారుతుంది కదా. తెల్లవారేసరికి మా అత్తయ్య బయట ఆరు బయట వాటర్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు ముగ్గుల టైం అనమాట. అందరూ ఇంటి ముందు రకరకాల రంగులతో చక్కటి ముగ్గులు గొబ్బిళ్ళు పెట్టుకుంటారు. మేము కూడా ముగ్గులు స్టార్ట్ చేసాము. వీధంతా కూడా ముగ్గులతో బాగా నిండిపోయింది. మా పిల్లలు అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేశారు. అందరూ ముగ్గులు వేయడం స్టార్ట్ చేసేసారు. గొబ్బిళ్ళు కూడా పెట్టేసుకున్నాము. ఇంటి ముందు ఈ విధంగా చక్కగా మంచి మంచి రంగులతో అందంగా నీట్గా డెకరేట్ చేసేసుకున్నాం. మా వీధిలో ఉండే మిగిలిన వాళ్ళు కూడా వేసిన ముగ్గుల్ని మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా కలర్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత మేము ఫ్రెష్ అయిపోయి స్నానాలు అవి చేసేసి భోగి మంటలో కొద్దిగా పిండి వంటని వేసి దండం పెట్టుకుని తర్వాత అందరం రెడీ అయిపోయి దగ్గరలో ఉండే మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాము. అందరినీ కవర్ చేసేసాము. తర్వాత ఆఫ్టర్నూన్ వెళ్ళి లంచ్ కూడా చేసేసాము. నెక్స్ట్ డే సంక్రాంతి రోజండి. 15th మార్నింగ్ కూడా లేచి ఇలాగే ముగ్గులు పెట్టేసాం. మా అత్తయ్య ఇంటి ముందు ఎర్రటి మట్టి తీసుకొచ్చి అంతా కూడా అలికేసింది. పెద్ద పండుగ రోజు కదా. ఇలా అంతా అలికిన తర్వాత దానిపైన కూడా ముగ్గులు వేసేసాము. ముగ్గులు వేసేసి పూలతో డెకరేట్ చేసేసుకున్నాం. తర్వాత ఫ్రెష్ అయిపోయి మా ఇంటికి దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళాం. ఈ ఊరు పేరు నేను మీకు చెప్పలేదు కదా. ఈ ఊరు పేరు నరసింగపాడండి. గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గర నుంచి ఒక 1/2 hour జర్నీ ఉంటుంది. ఇక్కడ శివాలయం చాలా ఫేమస్. ఇక్కడ తిరునాళ్ళు కూడా చేస్తారు. ఈ దేవుణ్ణి కొలిస్తే కోరిన కోరికల్ని తీరుస్తాడని నమ్ముతారు. ఈ గుడికి మరొక విశిష్టత ఉందండి. ఈ గుడి దగ్గరలోని బోరు లేకుండానే వాటర్ కింద నుండి పైకి పొంగుతూ వస్తాయి. ఇక్కడ తిరునాళ్ళ టైంలో పొంగళ్ళు చేస్తారనమాట. అందుకే మీకు అక్కడ గట్టుల్లా కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ గోశాల కూడా ఉందండి. ఆవుల్ని కూడా పెంచుతూ ఉంటారు. ఈ నరసింగపాడు గ్రామానికి చాలా ప్రత్యేకతలే ఉన్నాయండి. ఈ గ్రామం నుంచి పాల ఉత్పత్తి చాలా ఎక్కువ. ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అయ్యే మిల్క్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ అనమాట. దాని గురించి కూడా ఒకసారి ఈనాడు బుక్లో రాశారు. అలాగే ఇక్కడ వాటర్ సోర్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బోర్ లేకుండానే పైకి వాటర్ వస్తూ ఉంటాయి. కాలువ రాకపోయినా సరే బోర్లతో వీళ్ళు పంటని పండిస్తూ ఉంటారు. చుట్టుపక్కల గ్రామాలకి పంటలు లేకపోయినా వీళ్ళకి నీరు జల ఉండడం వల్ల పంటలు చక్కగా పండుతాయి. అది అంతా కూడా ఈ శివుని మహిమే అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొలుస్తారు. అందుకని ఈ చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు ఊళ్ళో ఉండే వాళ్ళు కూడా ఈ గుడికి వచ్చి మొక్కుకుని వెళ్తూ ఉంటారు. ఈ గుడికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ గుడి చుట్టుపక్కల కూడా పచ్చటి పొలాలే ఉంటాయి. ఇళ్ళు ఏమీ ఉండవు. గుడి చుట్టూతా కూడా పొలాలు ఉంటాయి అన్నమాట. ఈ ఊరిలో ఇంత వాటర్ సోర్స్ ఉండడం ఈ గుడి వల్లనే అని ఇక్కడ వాళ్ళందరూ కూడా నమ్ముతూ ఉంటారు. ఈ గుడి చుట్టుపక్కల కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ గుడికి ఎదురుగానే ఒక కళ్యాణ మండపం కూడా ఉంటుంది. ఈ ఊరిలో ఎవరైనా సరే మ్యారేజెస్ అవి చేసుకునేటప్పుడు ఈ కళ్యాణ మండపంలోనే పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చుట్టుపక్కల పొలాలు ఉండటం వలన ఎండాకాలంలో కూడా ఇక్కడ మంచి గాలి, చాలా చల్లటి గాలి, మంచి గాలి వస్తూ ఉంటుంది. ఇక్కడ చిన్న కోనేరు కూడా ఉందండి. ఇక్కడ పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ లోతు తక్కువ అనమాట ఈ కోనేరు. అందుకని పిల్లలందరూ కూడా ఈజీగా స్విమ్ చేసేయగలరు. చెప్పాను కదా గుడి చుట్టుపక్కల పొలాలు మాత్రమే ఉంటాయని.
ఆ వీడియోని ఇక్కడ మీరు చూస్తున్నారు. చాలా ఆహ్లాదకరంగా, ఎంతో అందంగా ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళకి ఈ ప్లేస్ చాలా నచ్చుతుంది. ఇప్పుడిప్పుడే పొలాల్లో నార్లు వేశారండి, అందుకే మీకు దుగ్గులా కనిపించట్లేదు, మధ్య మధ్యలో వాటర్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ గుడి దగ్గర నుంచి మేము మా చేనికి వెళ్తున్నాము, మా పొలానికి వెళ్తున్నాము. అక్కడ కూడా మనం కొంచెం సేపు ఎంజాయ్ చేద్దాం. మా అత్తయ్య వాళ్ళు కూడా నాట్లు వేసేశారు, అందుకే చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడే మొలకలు వచ్చినట్టు కనిపిస్తున్నాయి. వరి పొలాలు చాలా అందంగా ఉంటాయి కదా, ప్రకృతి అంతా కూడా అక్కడే కనిపిస్తుంది. మా అత్తయ్య గట్ల మీద రాగి కంకుల్ని వేస్తూ ఉంటారు, అదే నాకు ఆ మొక్క ఎలా ఉన్నదని చూపిస్తున్నారనమాట. రాగి మొక్కలు ఇలా ఉంటాయని నాకు చూపిస్తున్నారు. మేము రాగులు ప్రత్యేకించి బయట కొనుక్కోము, ఆ గట్ల మీద వేసే రాగులే మాకు సరిపోతాయి. మా అత్తయ్య వాళ్ళ ఊర్లో రాగి సంగటి బాగా తింటారు, రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారనమాట. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తిరిగారు. నాకైతే భయం వేసింది, ఆ గట్ల మించి ఎక్కడ పడిపోతారా జారిపోతారా అని భయం వేసింది, కానీ వాళ్ళు బాగానే మేనేజ్ చేసేసారు. అక్కడ మా అత్తయ్య వాళ్ళు నాట్లు వేసేటప్పుడు, కలుపులు తీసేటప్పుడు అక్కడ గట్టు కనిపిస్తుంది కదా, ఆ గట్టు మీదే కూర్చుని భోజనం చేస్తూ ఉంటారంట. పంపుల్లో నుండి వచ్చే వాటర్తో కొంచెం సేపు మేము ఎంజాయ్ చేసాము. పిల్లలు చాలా ఇష్టపడతారు కదా అలాంటివి, చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఆ తర్వాత అక్కడ మీకు కనిపిస్తున్నది కంది చెట్టు అండి. మనం కందిపప్పుతో పప్పు చేసుకుంటూ ఉంటాం కదా, అవి కందికాయలు అనమాట. కంది చెట్టుకి కాసే కందికాయలు. కందికాయల్ని పచ్చివి కూడా కొంచెం లోపల సీడ్స్ వచ్చిన తర్వాత వాటిని ఉడకపెట్టుకుని తింటూ ఉంటారు. మాకైతే చాలా ఇష్టము. అప్పుడప్పుడు కందికాయలు వచ్చిన తర్వాత మా అత్తయ్య కోసి పంపిస్తూ ఉండేది, అవి మేము కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకుని తింటూ ఉండేవాళ్ళం. ఇవి ఎండిన తర్వాత కందిపప్పుని తయారు చేసుకుంటారు. కందికాయల్లోని ఇంకా పప్పు సరిగా రాలేదు, అందుకని ఇంకా మేము కోసుకోలేదు, లేదంటే కోసుకుని ఇంటికి తీసుకువచ్చేవాళ్ళం. మా అత్తయ్య కొంచెం పొలం గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని. రైతులు చాలా కష్టపడతారండి. బియ్యం పండించడం కోసం ఎంతో కష్టాన్ని శ్రమించి వాళ్ళు బియ్యాన్ని తయారు చేస్తారు. మనం దాన్ని ఈజీగా ఇంట్లో అన్నం మిగిలిపోతే పాడేస్తూ ఉంటాం. నాకు ఫుడ్ వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. ఆ అన్నం లేక ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు కావాలనుకుంటే కొంచెం తగ్గించుకుని అన్నం వండుకుంటే బెస్ట్, ఎందుకంటే వేస్ట్గా పడేసే కన్నా కొంచెం తగ్గించుకుని వండుకుంటే బాగుంటుంది కదా. ఈవినింగ్ 4 o'clock అయింది, అందుకే మీకు ఇక్కడ సన్సెట్ కనిపిస్తుంది. ఇక్కడ మేము పొలం నుంచి ఇంటికి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే కనుమ రోజున మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇది విజయవాడ 6 lane రోడ్ అండి. రిటర్న్లో కూడా మా మదర్ వాళ్ళ ఇంట్లో ఉండి నైట్ స్టే చేసి వెళ్దాం అనుకున్నాము. ఇది కృష్ణ బ్రిడ్జ్, విజయవాడ ఎంట్రన్స్కి వచ్చేసాము. మీకు ఈ వీడియోలో విజయవాడ మొత్తం రోడ్స్ దగ్గర షూట్ చేస్తున్నాను, చూడండి. నాకు విజయవాడ గురించి పెద్దగా తెలీదు, నేను అక్కడ స్టే చేసింది ఏమీ లేదు. ఇది కొత్తగా వేస్తున్న ఫ్లైఓవర్ మీకు కనిపిస్తున్నది. విజయవాడలో ఉండే వాళ్ళకైతే ఈ ప్లేసెస్ అన్నీ చక్కగా తెలుస్తాయి. మేము కనుమ రోజు స్టార్ట్ అవ్వడం వల్ల అస్సలు ట్రాఫిక్ లేదండి, రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. బెంజ్ సర్కిల్ దగ్గర అయితే మినిమం 1/2 hour ట్రాఫిక్లో ఇరుక్కోవాల్సి వస్తుంది, కానీ మేము ఫ్రీగా అసలు ఒక్క క్షణం కూడా ఆగకుండానే వెళ్ళిపోయాం. అంత ఫ్రీగా ఉన్నాయి రోడ్స్, చాలా ఫ్రీగా జర్నీ అయిపోయింది, చాలా ఎర్లీగా వెళ్ళిపోయాం ఇంటికి. గూగుల్లో చూపిస్తుంది కదా యావరేజ్ టైము, ఆ యావరేజ్ టైం కన్నా కూడా చాలా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయాం. మా అత్తయ్య వాళ్ళ ఊరి నుంచి వైజాగ్ చాలా దూరం, మినిమం టు మినిమం ఒక 10 hours దాకా టైం పడుతుంది. అందుకని లాంగ్ జర్నీ చేయలేక మధ్యలో మా అమ్మ వాళ్ళ ఇంట్లో స్టే చేసి వెళ్ళామన్నమాట. రిటర్న్లో కూడా మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అక్కడ నైట్ స్టే చేసి అక్కడి నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం మళ్ళీ వైజాగ్కి. ఇది విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ అండి.
ఇలా దారిలో ఒక పెద్ద ఫ్లాగ్ చాలా నీట్గా చక్కగా అందంగా ఉంది, అది కూడా షూట్ చేసాం అందుకని. ఇప్పుడు మేము రాజమండ్రికి దగ్గరలో ఉన్నామండి. రాజమండ్రి నుంచి విజయవాడకి వెళ్ళే హైవే రోడ్ని రీచ్ అవ్వడానికి మధ్యలో షార్ట్ కట్ ఉంది, విజయేశ్వరం మీదుగా వెళ్ళిపోయాం మేము. ఇలా షార్ట్ కట్ ద్వారా వెళ్తే మనకి మినిమం టు మినిమం ఒక 45 మినిట్స్ దాకా సేవ్ అవుతుందన్నమాట. అందుకని ఆ రోడ్లోనే వెళ్ళాం. ఇప్పుడు మీరు చూసింది రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ అండి. ఆ బ్రిడ్జ్ని ఎక్కేసాము. పాత బ్రిడ్జ్, గోదావరి మీద పాత బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ మీదుగా రాజమండ్రి వెళ్ళిపోతున్నాం. కోటిపల్లి బస్ స్టాండ్కి వచ్చేసాము. ఇక్కడ మీకు కొన్ని రాజమండ్రిలో ఉండే గోదాదేవి, ఇంకా గోదావరి బ్రిడ్జిలు, పడవలు, ఇవన్నీ ప్రకృతికి ఎంతో అందంగా అనిపించే ప్లేసెస్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాము చూడండి. రాజమండ్రి వాస్తవ్యులు వీటిని ఎంతో ఇష్టపడతారు. శివలింగం కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. మా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో ఇలా గోదావరి గట్టుకి వచ్చామండి. రాజమండ్రికి వెళ్ళే దారిలో ఇక్కడ నాకు ఒక చెట్టు కనిపించింది. వీటి కాయలు మా చిన్నప్పుడు వీటిని బాదం కాయలు అనేవాళ్ళము. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవి బాదం కాయలు అనేవాళ్ళము. వీటిని ఇందులో ఉండే ఈ సీడ్స్ని తీసుకుని కాల్చుకుని లోపల ఉండే పప్పుని తినేవాళ్ళం అనమాట. మీలో ఎంతమందికి ఈ కాయ గురించి తెలుసు నాకు కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. నాకైతే చాలా ఇష్టం. ఈ షెల్తో కూడా నేను ఆడుకునేదాన్ని. ఈ కాయలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేవన్నమాట అప్పట్లో. ఇప్పుడు వీటిని అమ్మట్లేదు, చెట్టు నిండా కాయలే ఉన్నాయి. అప్పట్లో అయితే ఈ కాయల్ని అమ్మేవారు, ఇప్పుడు మరి బయట నాకు ఎక్కడ కనిపించట్లేదు. సడన్గా నాకు దారిలో కనిపించేసరికి వీటిని తీసుకున్నాను. కింద పడింది చెట్టు కింద, వాటిని తీసుకుని ఇంటికి తీసుకొచ్చాను. ఇలా మంట మీద కాల్చుకుని పైన ఒక షెల్ లాంటిది ఉంటుంది, దాన్ని పగలగొట్టుకుని లోపల ఉండే పప్పుని తింటారు. ఇవి అంత అద్భుతంగా ఏమీ ఉండవు, కానీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే సీడ్ అనమాట. ఇది బాగుంటుంది తినడానికి. రాజమండ్రిలో ఈ మధ్య తందూరి టీ అని స్పెషల్గా పెట్టారండి. ఇది నార్త్ సైడ్ చాలా ఫేమస్ అట. ముందు మనకి టీ ఎలా మనం ప్రిపేర్ చేసుకుంటామో అదేవిధంగా వీళ్ళు టీ తయారు చేసేస్తారు. ఆ టీ ప్రాసెస్సే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టీ తయారు చేసేసిన తర్వాత నిప్పుల్లోని మట్టి కుండల్ని కాలుస్తారనమాట. బాగా మాడేంత వరకు బాగా కాల్చి ఆ కుండని ఒక గిన్నెలో పెట్టి అందులోకి మరిగించిన టీని పోస్తారు. పోసిన తర్వాత ఒక నిమిషం పాటు ఆ కుండని ఆ వేడివేడి టీలో ఉంచుతారనమాట. ఆ స్మోక్ దానికి ఉండేదంతా బాగా పట్టి టీ తయారవుతుంది. అలా తయారైన టీని ఈ కుండల్లోకి పోసి సర్వ్ చేస్తారు. ఇదేనండి తందూరి టీ. ఇది కొంచెం స్పెషల్గా అనిపించి మా హస్బెండ్, మా మరిది వాళ్ళు వెళ్ళి తీసుకున్నారు. చాలా టేస్టీగా ఉందంట. నేను ట్రై చేయలేదు, కానీ ప్రాసెస్ మాత్రం కొంచెం డిఫరెంట్గా స్పెషల్గా ఉందనేసి ట్రై చేశారు. ఆ రోజు కనుమ రోజు నైట్కి ఉండేసి మేము ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5 o'clock కల్లా వైజాగ్కి బయలుదేరిపోయాం. మా సంక్రాంతి ట్రిప్ అయిపోయింది. మేము వైజాగ్ వచ్చేసి యాజ్ యూజువల్గా మా పనులన్నీ మేము చేసేసుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.